శ్రీ గురుభ్యో నమః. మంద్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను, అందులోని ధర్మ మర్మములను, తత్వమును, పరమార్థమును మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. ప్రేమామృతమూర్తియగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు. అదే మంత్రజాలము. ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది. ఈ గ్రంథమును చక్కగా అధ్యయనము చేయటములో భాగముగా మనము పరమపూజ్యులు కీర్తిశేషులు మాస్టారి అంతేవాసి అయినటువంటి శ్రీ బివి నరసింహరాజు గారు రచించిన మంత్రజాల దర్శనము అనే గ్రంథములోని విషయములు కూడా మధ్య మధ్య చెప్పుకుంటూ ఉన్నాము. ఈ మంత్రజాల దర్శనము అనేటువంటి గ్రంథము మంత్రజాలము అనే గ్రంథముపై పరిశోధన చేసి వారు రచించినటువంటిది. అందువల్ల ఈ గ్రంథంలోని విషయాలు మనము చెప్పుకుంటే అసలు గ్రంథంలోని అంశములు మనకు చక్కగా అవగతమవుతాయి అనేటువంటి ఉద్దేశంతో శ్రీ నరసింహరాజు గారు రచించిన ఈ గ్రంథంలోని విషయాలను మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇందులో పాత్రలేంటి, వాటి విశేషాలేంటి వివరిస్తూ ఉన్నారండి. అవి చెప్పుకుందాం ఈరోజు. మంత్రజాలం నవలలో 5 పాత్రలు ముఖ్యంగా కనిపిస్తాయి. అవి గిరిశర్మ, లోకాయతుడు, ప్రతీచి, రక్తశర్మ, చార్వాకుడు. ఈ పాత్రల స్వభావం మనము ముందటి ఎపిసోడ్స్లో వివరించటం జరిగిందండి, విశ్లేషించుకోవటం జరిగింది. ఇక ఇతర పాత్రలలో రుత ముఖ్యమైనది, మిగిలినవి చిన్న పాత్రలు. చిన్న పాత్రలైనను కథాగతికి కల్పించబడ్డాయి కాబట్టి వాటిని కూడా సంగ్రహంగా వివరించుకుందాం. ముందు రుత పాత్రను విశ్లేషించుకుందామండి. ఒక విధంగా ప్రతీచి తరువాత రుత చార్వాకాశ్రమంలో ప్రముఖ పాత్రను నిర్వహించింది. కానీ ప్రతీచికున్న పవిత్రత ఈమెలో కనపడదు. శృతమన్యువు, మణిగ్రీవుడు మొదలైన బ్రహ్మావర్తపు బ్రహ్మచారులతో ఆమె చొరవగా మాట్లాడిన తీరు ఈ విషయాన్ని నిరూపిస్తుంది. మన ఆదర్శాలలో స్త్రీ పురుషులు మోక్షానందాన్ని అనుభవించడమే కానీ ప్రసవ వేదనకు అంగీకరింపరాదని నా మతం. అందువల్లనే గర్భోత్పత్తిని నివారించడానికి మన ఆశ్రమంలో మూలికలను పంచిపెడతారు. కనుక నీబోటి వారు 100 మంది కామశాస్త్రాన్ని అభ్యసించిన నా శరీరానికి భయం లేదు అని మణిగ్రీవుడితో రుత పలికిన సందర్భాన్ని పరిశీలిస్తే రక్తశర్మ సిద్ధాంతాన్ని నమ్మి శీలాన్ని పోగొట్టుకొనుటకు వెనుకంజవేయని స్త్రీవలే కనిపిస్తుంది. ఆశ్రమవాసులు అందరిలాగే రుత కూడా చార్వాక సిద్ధాంతం మీద అభిమానం నెరపింది. అందుకనే అతన్ని గురువుగా గౌరవించింది. ఆ తరువాత చార్వాక రక్తశర్మల అసలు స్వరూపం అర్థమయ్యాక వారి సిద్ధాంతాల పట్ల విముఖత ప్రదర్శించింది. రుతకు మొదటి నుండి ప్రతీచిపై ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. చిత్రభానుని వేణుగానంతో ప్రతీచిలో కలిగిన మార్పుకు రుత ఎంతగానో కుమిలిపోయింది. ఆశ్రమంలో చిత్త విక్షేపం కలిగిన వాళ్లకు అజ్ఞాత దుర్మరణమే పర్యవసానం అని ప్రతీచిని అనేకసార్లు హెచ్చరించింది. లోకాయతుని ఆగ్రహానికి బలి కాకుండా ప్రతీచిని కాపాడడానికి రుత అనేక విధాలా ప్రయత్నించింది. ఆపేక్షలు, అభిమానాలు చూపడం
చార్వాకుల వైజ్ఞానిక సిద్ధాంత శిక్షణకు వ్యతిరేకం అని నాకు తెలిసినా నీ విషయంలో వాటిని ఉల్లంఘిస్తున్నాను అని రుత ప్రతీచితో పలికిన సందర్భంలో ప్రతీచిపై ఆమెకు గల ప్రేమానురాగాలు నిరూపించబడ్డాయి. ప్రతీచి వంటి ఉత్తమురాలితో పరిచయ భాగ్యం కలగడం వల్ల రుత మనస్సులోని మాలిన్యం కరగిపోయింది. గిరిశర్మ ఆశ్రమ ప్రవేశం చేయడంతో ఆమెలో మరింత మార్పు వచ్చింది. గిరిశర్మ భారత సంప్రదాయంలో కామం యొక్క పవిత్ర స్థానాన్ని గూర్చి వివరించి చెప్పిన తరువాత రుతకు కనువిప్పు కలిగింది. అంతకుముందు తాను ప్రవర్తించిన ప్రవర్తన క్షుద్రమైందని తనకు అర్థమైంది. దానితో ఆమెలో చిత్త సంస్కారం పెరిగింది. ఆ కారణంగా గిరిశర్మ ద్వారా ప్రతీచికి అందిన కృష్ణుని దివ్యానుగ్రహం రుతకు కూడా అందింది. ఆ దివ్యానుభూతిలో ఆమెయే కరగిపోయింది. ఏ ఆకృతి లేని నిర్మలాకాశమున ఒక విస్పష్ట వంశీనాదము నిర్విరామమై నా చైతన్యమును బుజ్జగించినది. ఏమి సుఖము! 1000 కామతృష్ణలు ఈ అనుభూతి ముందు దిగదుడుపు అని తనకు కలిగిన అనుభూతిని ప్రతీచితో వెల్లడించినది. ఈ విధంగా ముందు మానసిక దౌర్బల్యంతో ఆశ్రమ సిద్ధాంతాలను నమ్మినా ఆ తరువాత తన తప్పును తాను తెలిసికొని పశ్చాత్తాపం కలగడంతో రుత కృష్ణుని దివ్యానుగ్రహానికి పాత్రురాలైంది. పశ్చాత్తాపమే పాప పరిహారం అన్న సూక్తి ఈ పాత్ర ద్వారా నిరూపింపబడింది అన్నారండి. ఇక చిత్రభానువు పాత్రను చూద్దాం. చిత్రభానువు దామశర్మ కుమారుడు. ఇతనిది కుశస్థలీపుర సమీపంలోని దేవదత్తం అనే అగ్రహారం. దామశర్మ గొప్ప కృష్ణ భక్తుడు. అతనికి కృష్ణుడే సర్వస్వం. కానీ అంతటి కృష్ణ భక్తునికి ఒక దుర్బలుడు పుట్టాడు. అతడే చిత్రభానువు. చిన్నప్పటి నుండి చిత్రభానువుకు కృష్ణుడంటే గిట్టదు. చార్వాకుడన్నా అతని సిద్ధాంతాలన్నా తగని అభిమానం. తన అగ్రహారీకులందరూ నూతిలోని కప్పల వంటి వారని అతని నమ్మకం. చార్వాకుడు విశ్వమానవ కళ్యాణం కోసం పుట్టుకొని వచ్చిన అవతార మూర్తి అని అతని విశ్వాసం. తనకే అధికారం ఉంటే తన పూర్వీకుల తాళపత్ర గ్రంథాలను దగ్ధం చేసి రాబోయే తరంలోని యువకులకు చార్వాక సిద్ధాంతాలను నూరిపోస్తానని ప్రతీచితో పలికిన ఆవేశపరుడు. చిత్రభానుని దృష్టిలో కృష్ణుడు ఒక స్వార్థపరాయణుడు, స్త్రీలోలుడు, గొప్ప ఐంద్రజాలికుడు. చార్వాకుడి వలె నిర్భీతిగా ఆనందాన్ని అనుభవించలేని పిరికివాడు. ఇన్ని దుర్గుణాలున్నా చిత్రభానువు దుర్బలుడే. యవ్వనంలో తెలియని ఆవేశంలో చార్వాకుని ఆశ్రమంలో చేరినవాడే కాని దుష్టుడు మాత్రం కాదు. కృష్ణుని గూర్చి అంత వ్యతిరేకత చూపిన చిత్రభానునికి కృష్ణుడంటే భయమే. పైకి మాత్రం గంభీరంగా నిర్భీతిని వ్యక్తపరుస్తూ ఉండేవాడు. చిత్రభానువు కృష్ణుని గూర్చి ప్రతీచితో వానికంతటి శక్తి ఉన్నదను నమ్మకము నాకు లేకున్నను దూరముగా నుండుట ఎట్లయినను మంచిదై అని నేను జాగరూకత వహించి తిని అని పలకడంలోనే అతడు ఎంత ధైర్యవంతుడో తెలుస్తుంది. చార్వాకాశ్రమంలో ప్రతీచి సాహచర్యం లభించటమే చిత్రభానువు చేసుకున్న అదృష్టం. ప్రతీచి చిత్రభానుని వేణుగానాన్ని అర్థించినప్పుడు చిత్రభానువు వేణుగానాన్ని ఆలపించాడు. ఆ భాగ్యానికే కృష్ణుడు అతన్ని అనుగ్రహించి అతని వేణుగానం ద్వారా ఆశ్రమవాసులందరికీ తన దివ్యానుభూతిని అందించాడు. ఈ విధంగా చిత్రభానువు ధన్యుడయ్యాడు. దుర్బలుడైన వాడు
తెలియక తప్పులు చేసినా అతడు శిక్షార్హుడు కాడనియు, పశ్చాత్తాపం ద్వారా దేవుని కృపకు పాత్రుడై వికాసమునొందుతాడనియు చిత్రభానుని పాత్ర ద్వారా నిరూపించబడింది అని ఈ పాత్ర గురించి తెలియచేశారండి. ఇక తరువాత హేమ ఆ పాత్రను మనకి చెబుతూ ఉన్నారు. హేమ పాంచాల యువతి, రజోగుణ భూయిష్ట, లోకాయతుని ఆంతరంగిక శిష్యురాలు. చార్వాక సిద్ధాంతం మీద మోజుపడి పాంచాల సీమలు దాటి చార్వాకాశ్రమం చేరిన పిమ్మట లోకాయతునికి చేరువైంది. లోకాయతుడు తన శీలాన్ని కళంకితం గావించినప్పటి నుండి అతనినే తన భర్తగా తన ఎదలో భావించింది. ఆమెను భార్యగా స్వీకరించుటకు నైతిక ధైర్యము చాలక లోకాయతుడు జంకిన సందర్భమున ఆమె అతనితో, మీరు చార్వాకుల సిద్ధాంతమును నమ్మగలిగినచో వయస్సుతో నిమిత్తము లేక 10 మంది ఎదుట నాతో నిర్భీతిగా ఈ ఆశ్రమమున సుఖింపుడు, లేదా బ్రహ్మావర్త ధర్మమున చేసిన కర్మకు ప్రాయశ్చిత్తముగా అయినను 10 మంది సాక్షిగా నా పాణిని గ్రహింపుడు అని నిర్భీతిగా పలికినది. ఇది హేమ యొక్క త్రికరణ శుద్ధికి, నైతిక ధైర్యమునకు నిదర్శనమైన సంభాషణము. ఒక స్త్రీ తనను ఇంత నిజాయితీతో ఒత్తిడి చేసినను ఆమెకు గల మాత్రము నిజాయితీ రుజుత్వము లేక లోకాపవాద భీతితో ఆమెను భార్యగా స్వీకరించుటకు అంగీకరింపలేదు. ఆ సందర్భంలో హేమ, బహుస్త్రీ చెంచలులైన తమకు పాంచాలురతో అనుభవము లేదనుకొందును. అవును, మా పాంచాల స్త్రీలు సామాన్యముగా లొంగినను నాబోటి నిర్భాగ్యురాలితోనే కథ విషాదాంతమగును అని లోకాయతుని హెచ్చరించినది. ఆమె యొక్క పరుషమైన సూటి అయిన పవిత్రతకు నిశ్చేష్టుడై అంతటి బ్రహ్మవేత్త కూడా ఆమె కన్నుల్లోకి తేరిపార చూడలేకపోయాడు. చివరకు శ్రీకృష్ణ సాక్షాత్కారము ప్రాప్తించిన అనంతరము లోకాయతుడు ఆశ్రమవాసుల అభ్యర్థనను అంగీకరించి హేమను తన ధర్మపత్నిగా స్వీకరించుట జరిగినది. ఆశ్రమవాసులు కూడా ఆమెను ఆశ్రమమునకు యజమానురాలిగా, గురుపత్నిగా సంభావింపగల ఉత్తమ సంస్కార స్థాయికి ఎదగడం జరిగింది. ఇది స్వామి మంద్రజాల మహిమ, హేమ యొక్క పాతివ్రత్య పటిమ. ఈ సందర్భంలో పాంచాల స్త్రీల పాతివ్రత్యం, త్రికరణ శుద్ధి, ఆత్మవిశ్వాసము, పవిత్రతలోని కాఠిన్యము, తెగింపు హేమపాత్ర ద్వారా రచయిత మనకు వెల్లడించటం జరిగింది. హేమ మొదటి నుండి ప్రతీచిపై అభిమానమును నెరపెడిది కాదు. ప్రతీచి అన్నచో వైముఖ్యమును కూడా ప్రదర్శించినది. అందుకు ఆమెకు గల కారణములు, ప్రతీచికి చార్వాక సిద్ధాంతములపై నమ్మకము లేకపోవడం, తన హృదయమునందు భర్తగా ప్రతిష్ఠ నొందిన లోకాయతునియందు ఆమెకు గౌరవము అంతగా లేకపోవడం, ప్రతీచిపై హేమకు క్రమముగా అభిమానరాహిత్యము, వైముఖ్యముగా రూపొంది అంతిమమున జుగుప్సగా పరిణమించినది. అంతేకాక పగగా పర్యవసించి క్రూరత్వమును ప్రేరేపించి ప్రతీచి దుర్మరణానికి దారితీసింది. ఆ పిదప హేమకు తీవ్ర పశ్చాత్తాపం కలిగింది. తన హృదయంలో అంతర్నిహితంగా దాగి ఉన్న సుకుమార భావ శబలత వెలికి వచ్చింది. ప్రతీచిపై జాలి కలిగింది. తాను చేసిన ఘోర పాపానికి హేమ పరిపరి విధాలా ఆక్రోశించింది. తుదకు ప్రతీచి బ్రతికి తమను చేరడంతో ఆశ్రమవాసులందరితో పాటు హేమ కూడా ఆనందించింది. మొత్తము మీద హేమ పాత్ర పాంచాల రాజ్య యువతులకు ప్రతీకగా మన మనోనేత్రముల ఎదుట నిలుచుచున్నది.
ఇక శృతమన్యువు, మణిగ్రీవుడు, శంఖచూడుడు, తామ్రలిప్తి, శంఖలిఖితుడు, వృషనందిని వీరందరూ దుర్బలులే. చార్వాకాశ్రమంలో చేరి లోకాయతుని బోధల ప్రేరితులై అతని సేవించి సంప్రదాయ విరుద్ధములకు వికృత చేష్టలకు పాల్పడిన వారైనారు. అయినా లోకాయతునే తన దివ్య సాన్నిధ్యానుభవంతో దయసూపిన కృపామృత సాగరుడగు శ్రీకృష్ణదేవుడు అతనిని అనుసరించి పతనము చెందిన ఈ దుర్బలులను అనుగ్రహింపకుండునా అనంటూ ఈ పాత్రలు వాటి విశేషాలు మనకి వివరించారండి. మనం కూడా ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున పరమ గురువులు అనేటువంటి ముఖ్యమైన ఈ అంశాన్ని వివరిస్తూ ఉన్నారండి. అది రేపటి రోజున చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.